ఒక యాడ్ తీసిండు, డబ్బింగ్ చేసిండు, దానికి 4-5 లాంగ్వేజెస్లో పెట్టిన ఆడ పడేసిండు. ఇక వాళ్ళు తప్పించి ఎవ్వరు లేరా? రోగాలు వచ్చిన వాళ్ళు. ఇక జనాలు కూడా ఏమనుకుంటుండ్రు, అరే వాళ్ళిద్దరికీ వచ్చిందేమో, తింటే మంచిదేమో అని చెప్పి ఇక కొంతమంది పేర్లు మార్చుకొని బడా బడా స్టార్లు కూడా దీనికి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాండ్రు. ఇక ఎక్కడిది ఇక మీకు. అందుకే అంటున్నా, మీరు జర పైసలు, ప్రాణాలు ఇంపార్టెంట్, పైసలు ఇంపార్టెంట్ కాదు అని అనుకున్నప్పుడే దీనికి నియంత్రణ అనేది ఉంటుంది. లేదు మాకు పైసలే ఇంపార్టెంట్, ప్రాణాల పైన మాకు ఎవ్వరికి అవసరం లేదు, ఎవరు చచ్చిపోతే మాకేందని అనుకుంటే ఇట్లాంటి వాళ్ళు తయారైతానే ఉంటారు. రాజకీయ నాయకులు అట్లనే ఉన్నారు, అధికారులు ఉన్నారు అట్లనే ఉన్నారు, వీళ్ళందరూ కూడా అట్లనే ఉన్నారు. 1000 కోట్ల దందా నడుస్తున్నది గుట్కాల పైన. ఖాళీ ఏదో చిన్న ప్యాకెట్ అని అనుకుంటాను కానీ కొన్ని 1000 కోట్ల దందా భారతదేశంలో ఖాళీ గుట్కాల పైన నడుస్తుంది. తెలంగాణలో బ్యాన్ కాదు, మొత్తం భారతదేశంలో మొత్తంలో ఒక బ్యాన్ అయిన పదార్థాన్ని వీళ్ళు 0 దందాలో అమ్ముతున్నారు అంటే ఎంత బరిదెగించున్నారు ఒక్కొక్కరు ఆలోచించుకోండి.